హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోన్స్ విత్ గౌతమి. టుడే ప్రాక్టీస్ బిడ్స్ వచ్చేసి మనకు 16/6/2026లో జరిగిన సైకాలజీ బిడ్స్ చూద్దామండి. పేపర్ 1లో నుండి. ఫస్ట్ క్వశ్చన్, బిడ్డ పెరుగుదల మరియు వికాసంను ప్రభావితం చేసే గర్భధారణ సమయంలో తల్లికి పోషకాహార లోపం అనే కారకాన్ని ఈ క్రింది విధంగా వర్గీకరించవచ్చు. ఏ జీవ సంబంధమైంది, బి పరిసర సంబంధమైంది. మనకు క్వశ్చన్లో ఏమడుగుతున్నారండి? గర్భధారణ సమయంలో తల్లికి పోషకాహార లోపం అనేది జీవ సంబంధమైనది కాదండి. ఏది వస్తుందండి? పరిసరాల సంబంధమైంది. సో మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి ఏంటండి? మనకు ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వికాసం సర్పిలాకారంలో సాగుతుందని చెప్పడాన్ని ఈ క్రింది విధంగా అర్థం చేసుకోవాలి. వికాసం సరళ రేఖ మార్గంలో స్థిరమైన వేగంతో సాగుతుంది. బి వికాసం సరళ రేఖ మార్గంలో స్థిరమైన వేగంతో సాగదు. 3 వికాసం ఏకరీతిగా సాగుతుంది. 4 వికాసం గమనించలేనిది. ఏంటంటే సర్పిల ఆకారంలో సాగుతుందని చెప్పడాన్ని ఏ విధంగా చెప్పొచ్చు మనము? వికాసం సరళ రేఖ మార్గంలో స్థిరమైన వేగంతో సాగదు. సర్పిలాకారం అంటే ఏంటంటే ఈ విధంగా సాగుతుంది. సో సరళ రేఖ అనేది కాదు, మిగతాదంతా కూడా మనము చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, కింది మానవ శరీర భాగంలలో ఒకదానిని శోషరస కణుపులు ఉండవు. ఏమడుగుతుందండి? మానవ శరీరంలో ఒకదాని శోషరస కణుపులు ఉండవు. 1 చెంక, 2 మెడ, 3 ఛాతి, వెన్నపాము. దేంట్లో ఉండవండి శోషరస కణుపులు? వచ్చేసి మనకు వెన్నపాములో ఉండవు. నెక్స్ట్ క్వశ్చన్, వికాస కృత్యాలలో ఈ విధమైనవి. ఏ శారీరక, బి సంజనాత్మక, సి సామాజిక. దీంట్లో ఏంటండి? మనకు వికాసం అనేది అన్నిటిపైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మనకు ఆప్షన్ ఏబిసి వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, శాండ్ అనే పదాన్ని పలకడం తెలిపిన ఒక పిల్లవాడు అండ్ అనే అక్షరం యొక్క ధ్వని ఆధారంగా బ్యాండ్ అనే కొత్త పదాన్ని సరిగ్గా పలకడం అనేది పియాజే యొక్క ఈ భావన యొక్క ఉదాహరణ. ఏ తిరోగమనం, బి అనుగుణాత్మక, సి సంశీకరణం, 4 సర్వాత్మక వాదం. ఏదండి? మనకు ఒక పదంని ఆధారంగా చేసి ఇంకొక పదం కొత్త పదాన్ని సృష్టిస్తున్నాడు కాబట్టి దీన్ని మనం అసిమిలేషన్, సంశీకరణ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, 5 ఏళ్ల ప్రార్థన తల్లి హెచ్చరించినప్పటికీ తన తండ్రికి ఇష్టమైన షో పీస్తో ఆడుకుంటూ పొరపాటున దాన్ని పగలగొట్టింది. తాను దాన్ని పగలగొట్టిన విషయం తన తండ్రికి చెప్పవద్దని, అలా చెబితే ఆయన తనను కొడతారని ఆమె తన తల్లిని బతిమలాడడం మొదలుపెట్టింది. కోల్బార్ ప్రకారం ప్రార్థన యొక్క నైతిక వికాస స్థాయి ఏదండి? భయపడుతుంది కాబట్టి మనకు ఆప్షన్ 2 అంటే 1వ స్థాయిలో ఉందని చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, స్టాన్ఫోర్డ్ బీనే ప్రజ్ఞామాపనిని కనిష్టంగా ఈ వయసు నుండి ఉపయోగించవచ్చు. 2 సంవత్సరాలు, 0 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 6 సంవత్సరాలు. స్టాన్ఫోర్డ్ బీనే ప్రజ్ఞామాపిని కనిష్టంగా మనకు 2 సంవత్సరాల నుంచి ఉపయోగించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్, పుష్ప తల్లిదండ్రులు ఆమెను సంగీత పాఠశాలలో చేర్పించారు. ఆమె ప్రతిరోజు సాయంత్రం దానికి హాజరు కావాలి. పుష్పకు సంగీతంపై ఆసక్తి లేదు, కానీ ఆమె ఆ విషయాన్ని బయట పెట్టదు. ఎందుకంటే తన తల్లిదండ్రులు చెప్పిందల్లా పాటించాలని, లేకపోతే శిక్షించబడతానని ఆమెకు తెలుసు. పుష్ప తల్లిదండ్రుల పిల్లల పెంపకంపై శైలి ఏదండి? మనకు జోక్యరహిత, బాధ్యయుత, అనుమతిపూర్వక, అధికారపూర్వక. మనకి ఏదొస్తుందండి? అధికారిక పూర్వక. నెక్స్ట్ 9th క్వశ్చన్, ప్రవర్తన సమస్యలు తలెత్తే విధం యొక్క అవగాహన అనే ఏ విధమైనవి కావని తెలుస్తుంది. ఏంటండి? క్వశ్చన్ రిపీట్. ప్రవర్తన సమస్యలు తలెత్తే విధం యొక్క అవగాహన అవి ఈ విధమైనవి కావని తెలుస్తుంది. ఏంటండి? మనకు సమస్యలు అనేది పుట్టుకతో వచ్చేవి, అలవాటు చేసుకోవాలి, నేర్చుకోగలుగునవాలి, నయం చేయగలిగినవి. మనకేంటండి? కానివంటుంది కానీ పుట్టుకతో వచ్చేవి కావు. సో నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్, విద్యార్థుల హాజరుపై మధ్యాహ్న భోజనం యొక్క ప్రభావాన్ని తెలుసుకోవడానికి నిర్వహించిన ఒక అధ్యయనంలో పరతంత్ర, చరరాశి, మనకి ఇవి 3 ఉంటాయి కదండి, స్వతంత్ర, పరతంత్ర, మధ్యస్థ. సో మనకేమంటుంది? ఇక్కడ పరతంత్ర, చరరాశి అంటున్నారు. సో దీనిపైన మధ్యాహ్న భోజనం, విద్యార్థుల హాజరు, ఆహారం యొక్క పోషక విలువ, విద్యార్థుల వయసు. మనకు దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఏంటండి? మనకు విద్యార్థుల హాజరు తెలిస్తే మనకు మధ్యాహ్న భోజనం ఎంత ఉంటుందనేది తెలుస్తుంది. అది స్వతంత్ర చరం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్, ప్రత్యక్ష లేదా పరోక్ష అనుభవాల కారణంగా వ్యక్తి ప్రవర్తనలు వచ్చే మార్పులను ఇలా పిలవవచ్చు. 1 జ్ఞాపక శక్తి, 2 మూర్తిమత్వం, 3 అభ్యాసనం, 4 మానసిక ఆరోగ్యం. ఏందని? మనకు దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అభ్యాసనం. నెక్స్ట్ 12th క్వశ్చన్, నకుల్ అనే 7 ఏళ్ల బాలుడు ప్రతిరోజు తన పాఠశాల దస్తులను ఆహారపు మరకలు, రంగులు, మట్టి మొదలైన వాటితో చాలా పాడు చేసేవాడు. ఒకరోజు ఆహారపు మరకలు లేకుండా అతని దుస్తులు కొంచెం మెరుగ్గా కనిపించినప్పుడు అతని తల్లి, శభాష్ నకుల్, ఈరోజు నువ్వు సరిగ్గా తిన్నావు, నీ దుస్తులపై ఆహారపు మరకలు లేవు, ఇలాగే కొనసాగి అని చెప్పింది. ఈ ప్రశంస వల్ల నకుల్ నెమ్మదిగా సరిగ్గా తినడం మరియు ప్రతి పనిని జాగ్రత్తగా చేయడం ప్రారంభించాడు. తద్వారా చివరికి ఇంటిని శుభ్రమైన దుస్తులతో తిరిగి రాసాగాడు. ఇది స్కిన్నర్ కార్యసాధక నిబంధన యొక్క ఈ భావనకు ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ఆప్షన్స్ 1 సాధారణీకరణ, 2 విచక్షణ, 3 సూచన,
4 షేపింగ్ ఆకృతీకరణ. సో మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి ఆకృతీకరణ. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఇక్కడ జతపరచడం ఇచ్చాడండి. ఫస్ట్ విరామం, అయుత్నసిత స్వస్థం, ఉద్దీపన సాధారణీకరణం, ఉద్దీపన విచక్షణ. మనకి ఇది కూడా శాస్త్రీయ నిబంధన నుంచి ఉందండి, పావులో నుంచి. సో దీన్ని మనం మ్యాచింగ్ చేస్తే మనకి ఏమొస్తుందండి? ఫస్ట్ విరామం. విరామం వచ్చేసి ఏందండి? నిబంధిత ప్రతిస్పందన అర్థం అవ్వడాన్ని విరామం అంటారు. నెక్స్ట్ ఆయత్నసిత స్వస్థం. సో స్పష్టంగా అంతరించిన నిబంధిత ప్రతిస్పందన తిరిగి కనిపించడాన్ని మనం ఆయత్నిత సిద్ధ స్వస్థం అంటారు. నెక్స్ట్ ఉద్దీపన సాధారణీకరణ. దీనికి వచ్చేసి మనకు సాధారణ పద్ధతిలో ప్రతిస్పందించడం, ఆప్షన్ 4. నెక్స్ట్ ఉద్దీపన విచక్షణ. ఉద్దీపన విచక్షణ మనం ఏమంటామండి? మనకు ఇక్కడ విభిన్న పరిస్థితులు విభిన్నంగా ప్రతిస్పందించడం. సో మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ 14th క్వశ్చన్. ఈ సిద్ధాంతం ప్రకారం మనం సరైన పరిష్కారాన్ని పొందే ముందు అనేక యాదృచ్ఛిక మరియు సరికాని ప్రయత్నాలు చేస్తాము. 1 కార్యసాధిక నిబంధన, 2 శాస్త్రీయ నిబంధన, 4 యత్నదోష, 4 పరిశీలన. ఏందండి? మనము అనేక యాదృచ్ఛిక చేస్తాం కాబట్టి యత్నదోష సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్. బండారు ప్రకారం ఈ క్రింది విధానాలలో ఒక దానిలో అభ్యాసనం జరగదు. దేనిలోనండి? ఇతరుల ప్రవర్తనను కలుపుకోవడం మరియు అనుకరించడం కాదు. పరిసర ఉద్దీపనలకు గుడ్డిగా ప్రతిస్పందించడం అనేది జరగదు. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. అభ్యాసన అనుభవాలలో ఐక్యత మరియు సమన్వయం నొక్కి చెప్పడం ఈ అభ్యాసన సిద్ధాంతం యొక్క ముఖ్యమైన అంశము. అంతర్దృష్టి అభ్యాసనం, 2 పరిశీలనాత్మక అభ్యాసనం, 3 యత్నదోష అభ్యాసనం, 4 నిబంధన అభ్యాసనం. ఏంటండి? అభ్యాసన అనుభవాలలో ఐక్యత మరియు సమన్వయం నొక్కి చెప్పడం ఈ అభ్యాసన సిద్ధాంతం యొక్క ముఖ్య అభ్యాసనం మనకు అంతర్దృష్టి యొక్క అభ్యాసనం. నెక్స్ట్ క్వశ్చన్. క్షీణించిన నాణ్యత గల గాలి వ్యక్తి యొక్క ఈ అవసరానికి ముప్పుగా పరిగణించబడుతుంది. సో ప్రాథమిక, గౌణ, మానసిక, సామాజిక. సో మనకి ఇక్కడ క్షీణించిన నాణ్యత గల గాలి వ్యక్తి యొక్క ఏ అవసరం అండి? మనకు అది ప్రాథమిక అవసరం. గాలి అనేది మనకు ప్రాథమిక అవసరం. నెక్స్ట్ క్వశ్చన్. కింది వానిలో ఒకటి భావావేశ రంగానికి సంబంధించినది కాదు. ఏదండి? మనకు వైఖరి, అనుభూతి, ఉద్వేగం ఇవన్నీ కూడా భావావేశానికి రంగింగి. థింకింగ్, చింతన అనేది కాదు. ఇది మనకు జ్ఞానాత్మక రంగానికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్. తన ముందు ఉంచిన అనేక కాలకృత్తులు నుండి తన బిడ్డ చేసిన కళకృతిని ఒక తల్లిని ఎంచుకోవడం దేనికి ఉదాహరణగా చెప్పవచ్చు? తేనండి మనకు ఆల్టర్నేటివ్ రికగ్నైజేషన్. సో మనకు దీనికి ఆప్షన్ 4 ప్రత్యామ్నాయ గుర్తింపు. నెక్స్ట్ క్వశ్చన్ 20. గణితం నేర్చుకోవడం ప్రోగ్రామింగ్ నేర్చుకోవడంలో సహాయపడడం లేదా ఆటంకం కలిగించడం అనేది దేనికి ఉదాహరణగా చెప్పవచ్చు? ఇది మనకు అభ్యాసన బదలాయింపుకు ఉదాహరణగా చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రత్యక్షం మరియు స్మృతి వంటి మానసిక ప్రక్రియల వైకల్యతల కారణంగా కలిగే సమస్యలతో కూడుకున్న వైకల్యత వర్గం. 1 భాషణ వైకల్యత, 2 శారీరక వైకల్యత, 3 దృష్టి వైకల్యత, 4 అభ్యసన వైకల్యత. మనకి ఏంటండి? మానసిక ప్రక్రియ వైకల్యత కారణంగా సమస్యలతో కూడుకున్న వైకల్యత వర్గం అనేది అభ్యసన వైకల్యతకు సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో ఒకటి విచారణ ఆధారిత అభ్యాసనం యొక్క ప్రయోజనం. ఎక్కువ సమయం తీసుకుంటుంది, 2 ఎక్కువ వనరుల అవసరం, 3 స్వీయ అభ్యాసనాన్ని ప్రోత్సహిస్తుంది, 4 పాఠశాల పాఠ్యపుస్తకాలు సరిపోకపోవచ్చు. కింది వాటిలో ఒకటి విచారణ ఆధారిత అభ్యాసనం అనేది స్వీయ అభ్యాసనాన్ని ప్రోత్సహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. విజాతీయ తరగతి గదిలో అభ్యసనాన్ని నిర్వహించినప్పుడు ఈ విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు. సమవయస్కుల అభ్యసనాన్ని నిరుత్సాహపరచడం, 2 విద్యార్థులందరికీ ఉపన్యాస పద్ధతిని ఉపయోగించడం, 3 ఉమ్మడి అభ్యసన అవసరాలున్న విద్యార్థులకు ప్రత్యేక సూచనలు ఇవ్వడం, 4 వైయక్తిక భేదాలకు అనుగుణంగా వ్యవహరించడం. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. బ్రూనర్ ప్రకారం ఈ దశలో పిల్లలు చలనాత్మక చర్యలు మరియు కదలికల ఆధారంగా అశాబ్దిక కృత్యాల ద్వారా వారి ఆలోచన ప్రక్రియలు చూపిస్తారు. 1 క్రియాత్మక, 2 చిత్త ప్రతిమ, 3 ప్రతికాత్మక, 4 సహజమైనది. మనకు బ్రూనర్ ప్రకారం ఈ దశలో పిల్లలు చాలనాత్మక చర్యలు మరియు కదలిక ఆధారంగా అశాబ్దిక కృత్యాల ద్వారా వారి ఆలోచన ప్రక్రియలను చూపిస్తారంటే క్రియాత్మకనండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ కింది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిలో ఒక దానిలో విద్యార్థుల అవధానాన్ని నిలుపుకోవడం ప్రధాన సమస్య. 1 క్రీడా పద్ధతి, ఉపన్యాస పద్ధతి, కృత్యధార పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి. ఉపన్యాసం అనేది మనకి ఇక్కడ కేంద్రీకృత పద్ధతి అండి, ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి. మిగతాదంతా కూడా మనకు విద్యార్థి కేంద్రీకృత పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్మెంట్ ఏ ఆట సృజనాత్మక వికాసాన్ని పెంపొందిస్తుంది. బి సృజనాత్మక వికాసాన్ని పెంపొందించడానికి మనం పిల్లలకు అనేక పద్ధతులు పరిష్కరించేలా చేయాలి. దీంట్లో 2 కూడా కరెక్టేనండి. సో స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 బి సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్. మార్గదర్శకత్వం అనగా. మార్గదర్శకత్వం అంటే ఏంటండి? ఒక వ్యక్తి తనకు తాను సర్దుబాటు చేసుకోవడానికి సహాయపడే ప్రక్రియ కాబట్టి మనం ఈజీగా ఆప్షన్ 3 పెట్టొచ్చు. మిగతాదంతా ఎట్లా ఉందండి? ఒక వ్యక్తికి ఇతరులపై ఆధారపడేలా చేయడం కాదు, దిశానిర్దేశం చేయడం కాదు, ఒక అభిప్రాయాన్ని మరొక వ్యక్తిపై రుద్దడం కాదు. సో ఒక వ్యక్తికి తనకు తాను సర్దుబాటు చేసుకోవడానికి సహాయపడే ప్రక్రియ. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలోని ప్రీ కన్సెప్షన్స్
అండ్ ప్రీ నెటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్ యాక్ట్ 1994 ఈ క్రింది దానిని నిషేధిస్తుంది. బాల్య వివాహం, శిశు హత్య, గర్భధారణకు ముందు లేదా తర్వాత లింగ నిర్ధారణ, బాల్య విభజనం. ఏందండి ఇది? మనకు గర్భధారణకు ముందు లేదా తర్వాత లింగ నిర్ధారణ చేయడం అనేది నిషేధిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాలల్లో నిర్వహించే అభ్యసన మందింపు ప్రధానంగా వీటిని మందింపు చేయడంపై దృష్టి పెడుతుంది. యాదృచ్ఛిక అభ్యసన ఫలితాలు, ప్రణాళికాబద్ధమైన అభ్యసన ఫలితాలు, అప్రయత్న అభ్యాసనం, అమృత అభ్యాసనం. ఏదండి మనకి ఇక్కడ? ప్రణాళికాబద్ధమైన అభ్యసన ఫలితాలు. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, పిల్లల ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009 యొక్క పాఠశాల నియమ నిబంధనల షెడ్యూల్ ప్రకారం 121 నుండి 200 మంది విద్యార్థులున్న 1 నుండి 5వ తరగతి వరకు గల పాఠశాలల్లో ఉండవలసిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంతండి? మనకు 5. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇవి వచ్చేసి మనకు 16th రోజు జూన్లో వచ్చిన క్వశ్చన్స్ అండి, సెషన్ 2లో వచ్చిన క్వశ్చన్స్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.